హాయ్ అండి. ఏంటి వీడియోస్ రావట్లేదు ఏంటి అని అనుకుంటున్నారా? ఏమీ లేదండి, ఇంకా ఇష్టంగా ఏదైతే మీకు నచ్చుతుందో ఆ వంట అయితే చేద్దామని నేను ఇంత గ్యాప్ అయితే తీసుకున్నానండి. మీకు ఎంతో ఇష్టమైన ఎమ్మి 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 స్వీట్ ఐటెం అయితే ఇవాళ చేస్తున్నానండి. మొన్న నేను ఒకసారి జున్ను అయితే చేశానండి. ఆ జున్ను ఎలా చేస్తున్నారు, ఎలాగుంటుంది, అబ్బా సూపర్గా ఉంది, ప్లీజ్ ఫుల్ వీడియో చేయండి అక్క అని ఎంతోమంది సబ్స్క్రైబర్స్ అయితే అడిగారండి. సో నేను ఈరోజైతే ఫుల్గా జున్ను వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి. చూడండి ఎంత బాగుందో. ఫస్ట్గా అయితే ఇలాచి మిరియాలు అనేది మనం వేసుకోవాలండి. ఆ మాత్రం వేసుకోకపోతే బాగోదండి, ఇటు కోవా తిన్నట్టు ఉంటుంది. సో నేను అందుకోసమని ఇలాచి కూడా అది వేసి మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నానండి. దానికి కావాల్సిన జున్నుకైతే మనకి స్వీట్నెస్ కోసం కొంచెం షుగరు అలాగే బెల్లం కూడా ఉండాలి. నేను చూడండి పాలు అయితే తీసుకున్నాను. ఫస్ట్ రోజు పాలండి, ఎంత బాగున్నాయో చూడండి. నాకైతే ఒక అన్న అయితే 4 లీటర్స్ పాలు అయితే ఇచ్చాడండి. ఎంత ఎల్లోగా ఉన్నాయో చూడండి. ఇవి ఫస్ట్ రోజు పాలు అనమాట. ఎంత బాగుంటాయంటే ఈ పాలను నేనైతే 1 గ్లాస్ తీసుకున్నానండి. 1 గ్లాసు ఫస్ట్ రోజు పాలతోటి, అసలు జున్ను అనేది పాలతో చేస్తేనే బాగుంటుందండి. ఎంతో నేను బయటనైతే జున్ను తింటున్నాను కానీ పౌడర్లతో చేయడం అది చేస్తున్నారండి, నాకైతే నచ్చలేదు. సో నేనైతే జున్ను పాలు ఫస్ట్ రోజు పాలు అయితే 1 గ్లాస్ అయితే తీసుకున్నానండి. మీరే చూడండి ఎంత బాగున్నాయో, కలర్ చూస్తేనే వావ్ అనిపిస్తుంది. సో 1 గ్లాసు జున్ను పాలకి నార్మల్ పాలు అయితేనండి, అదే ఆవు పాలే నేను 2 గ్లాసెస్ అయితే తీసుకున్నానండి. 2 గ్లాస్ కాకపోయినా 1.5 గ్లాస్ అయినా తీసుకోవచ్చు. జున్ను అయితే ఎంత స్మూత్గా వస్తుందో, చాలా బాగా వచ్చింది. నా జున్ను అయితే నేను చాలా బాగా అయితే చేశాను. అందుకే మీరు కూడా చూసి నేర్చుకుంటారని ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో కొంచెం అయితే షుగర్ అయితే వేసుకోవాలండి. ఇంకా బెల్లంతో యాక్చువల్లీ చేయాలి, కానీ బెల్లంతో పాటు కొంచెం షుగర్ కూడా వేసామంటే ఇంకా బాగుంటుంది, కలర్ కూడా బాగా వస్తుంది. సో ఆ షుగరు బెల్లం కూడా మల్ట్ అయినంత వరకు బాగా కలపాలండి. స్వీట్నెస్ అనేది మన టేస్ట్ని బట్టి మనకి ఎంత కావాలి స్వీట్ అంటే అంతవరకు వేసుకోవచ్చు. దాన్ని నేను చెన్నీలోనే స్టైన్ పెట్టి దాన్ని కొంచెం వడకట్ట వేసానండి. ఎందుకంటే బెల్లంలో కొంచెం డస్ట్ అది ఉంటుంది కదండి. సో అంతా క్లీన్ అయిపోయిన తర్వాత సో నేను ఒక బర్తన్లోనైతే పాలుని బాగా వేసుకున్నానండి. 2 పాలు అలాగే బెల్లము అన్నీ స్వీట్ అన్నీ వేసేసుకున్నానండి. ఇంకా ఫైనల్గా ఇలాచి మిరియాలతో ఫ్లేవర్ బాగుంటుందని నేను ఆల్రెడీ పౌడర్ చేసుకున్న దాన్ని కూడా వేసి బాగా కలుపుకున్నానండి. చాలా చాలా బాగుంటుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంకేముందండి, ఫైనల్గా మూత పెట్టి దాని మీద ఒక బరువు అనేది పెట్టి 1 అవర్ అట్లాగే ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తీసాను, చూడండి ఎంత బాగుందో, ఎంత కోవలాగైతే వచ్చిందండి. ఒక్కసారి మూత పెట్టి ఒక్కసారి డిప్ చేశానంటే చాలండి. అది ఒక్కసారి చూడండి నేను ఎంత బాగా తీసాను, ఎంత యమ్మీగా ఉందో. అబ్బబ్బబ్బా చూడడానికి టేస్టీగా ఉంది కదండి. చూడండి